ఆడవాళ్ళ గురించే వీడియో. అమ్మా, నువ్వు ఎప్పుడైతే కనుక్కున్న తల్లిదండ్రులను కాదని ఒక 3 ముళ్ళేసిన వెనుక నువ్వు నడుచుకుంటూ వస్తున్నావంటే, నీకు కనుక్కున్న తల్లిదండ్రులు గారు, అన్న పెళ్ళం వదినే కాదు, తమ్ముని పెళ్ళం మరదల్ని కూడా ఆపదొస్తే రేపు ఆదుకోరు. పండుగకి పబ్బానికి పోయి నువ్వు 2 రోజులు తింటేనే వారు ఓర్వాలంటే, అంటే నీ జీవితం అత్తగారింటి కాడ ఉన్నట్ట, తల్లిగారింటి కాడ ఉన్నట్ట ఆలోచన చేసుకో. ఎప్పుడైతే ఇంట్లో తల్లిగారింటి కాడ పండుగ చేస్తే నీవు నీ మొగుడు పోయి పండుగకి పిలిస్తే నువ్వు పోతావు, నీ మొగుడు వస్తుంది అంట. వచ్చినప్పుడు ఆలుమోళ్ళు ఇద్దరు సరిదిద్దుకోపోతేనే సంసారం అయితే అన్నట్టు ఆలుమోరు ఇద్దరు కలుసుకొని జంట కలుసుకొని మంచిగా తల్లిగారింటికి పోతే, తల్లిగారింటికి పోయినాక భర్తకిచ్చే వాల్యూ ఇయ్యరు, బిడ్డకిచ్చే వాల్యూ భర్తకి ఇయ్యరు. ఎందుకు ఇయ్యరంటే, నా బిడ్డ వచ్చే కదా తింటది బుక్కెడని ఆలోచన చేస్తారు. అదే నీకు మగనికి ఇచ్చే వాల్యూ నువ్వు ఫస్ట్ ఒకసారి ఏం ఆలోచన చేయాలంటే, ఆయన నేను ఎన్నో ఏళ్ళకి వెళ్ళి ఇంట్లో తినుకుంటున్నా కదా, నేను పరా ఇంటికి ఇచ్చిన, నేను పరా ఇంటిదానే, నన్ను 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసి 10 మందిలో ఒప్పించి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేసుకున్నాను. నా మొగుడు కూడా ఉన్నాడు కదా, నా మొగుడు కూడా పిలిచి కాస్త దగ్గర పిలుచుకొని బుక్కెడు బువ్వ పెట్టి ఒక పెగ్గు మందు పోసినా పోయకుండా అల్లుడా అని ప్రేమతోటి పిలిస్తేనే అదే కోట్ల ఆస్తి నా మోహన్కి ఇచ్చినట్టు. నా మోహన్కి ఇయ్యని విలువకి నేను ఇంటికి వచ్చి నాకు ఇల్లు అక్కర్లేదు. అదే నేను మీ ఇంటికి రాకుండా అదే మా అత్తగారింటి కాడ ఉండి మేము మంచిగా పండుగ చేసుకొని యాటను కోసుకొని చికెన్ మటన్ చేసుకొని బగారు వేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని తింటేనే ఒక మజా వస్తుంది మా ఇంట్లో. అసొంటి వాణిని ఇవాళ నువ్వు ఇంటికి పిలిపించి నా మొగని టెక్కకుండా నన్నే టెక్కుతున్నావంటే అది తప్పు నానా. ఎంతసేపటికున్నా నీ అల్లున తర్వాతనే నేను ఇంటికి రావడం అని మీ తల్లిదండ్రులు చెప్పుకోండి. ఎందుకంటే ఇది అనుభవంతో చెప్తున్నా. అందరికీ, ఆడవాళ్ళకి అందరికీ హన్సప్.